చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో డ్రగ్స్ కేసు విచారణకు రానుందన్న సీఎం ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారిస్తామన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు గొర్రెల పంపిణీ కేసులలో ఈడీ ఇన్వాల్వ్ అయింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే రాత్రికి రాత్రే తాము ఎవరిని అరెస్టు చేయమని, అది తమ విధానం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మీడియాతో చిట్ చాట్ లో సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో డ్రగ్స్ కేసు విచారణకు రానుందన్న సీఎం ప్రభుత్వానికి ఫిర్యాదు వస్తే విచారిస్తామన్నారు. ఇక ఫార్ములా ఈ కార్ రేసు గొర్రెల పంపిణీ కేసులలో ఈడీ ఇన్వాల్వ్ అయింది. మరి ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అయితే రాత్రికి రాత్రే తాము ఎవరిని అరెస్టు చేయమని, అది తమ విధానం కాదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. ఇక రేవంత్ రెడ్డి ఈ కామెంట్స్ సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రాజు ఫోన్లో అందిస్తారు. రాజు, చక్రి సీఎం రేవంత్ రెడ్డి మీడియాతో చిట్ చాట్ చేశాడు. ప్రధానంగా ఢిల్లీ పర్యటనలో ఉన్నటువంటి రేవంత్ రెడ్డి ఈ రోజు ప్రధానమంత్రి నరేంద్ర మోడీని కలవడం జరిగింది. అనంతరం నరేంద్ర మోడీని కలిసిన తర్వాత సాయంత్రం ఆయన మీడియాతో చిట్ చాట్ లో భాగంగా పలు అంశాలపై ఆయన స్పందించడం జరిగింది. ప్రధానంగా కేసులపై, రాష్ట్రంలో గత ప్రభుత్వంపై ఏవైతే కేసులు ఉన్నాయో ఆ కేసులపై ప్రధానంగా మీడియా అడిగిన ప్రశ్నలకు ఆయన స్పందించడం జరిగింది. ఇప్పటికే ఏదైతే కొన్ని కేసులు ఉన్నాయో, గొర్రెల పంపిణీ కేసు కావచ్చు, అదేవిధంగా ఫార్ములా ఈ రేస్ కారు రేస్ కేసు కావచ్చు, అదేవిధంగా ఇతర కేసులు ఏవైతే ఉన్నాయో ఆ కేసులలో రాష్ట్ర ప్రభుత్వం దర్యాప్తు చేపట్టిన తర్వాత అందులో ఈడీ ఇన్వాల్వ్ అవుతుంది. ఈడీ ఇన్వాల్వ్ అయిన తర్వాత ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు కేంద్ర ప్రభుత్వం, ఎందుకు ఈడీ ఇన్వాల్వ్ కాగానే కేసులన్నీ కూడా నీరుగారిపోతున్నాయని చెప్పి కూడా రేవంత్ రెడ్డి ప్రశ్నించడం జరిగింది. అదేవిధంగా త్వరలోనే డ్రగ్స్ కేసు విచారణకు రానుందని చెప్పి సీఎం అయితే కీలకమైన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ఇప్పటికే డ్రగ్స్ కేసులో గత ప్రభుత్వ పెద్దలు ఉన్నారు, ముఖ్యంగా మాజీ మంత్రి కేటీఆర్ అందులో ప్రధానంగా హస్తం ఉంది అని చెప్పి గతంలో పలుమార్లు కాంగ్రెస్ నేతలు కావచ్చు, బీజేపీ నేతలు కావచ్చు విమర్శించిన పరిస్థితి ఉంది. అయితే ఈ నేపథ్యంలోనే తాజాగా ఇప్పుడు మళ్ళీ కూడా ఈ కేసులన్నీ కూడా మళ్ళీ విచారణకు వస్తుందని చెప్పేసి రేవంత్ రెడ్డి అయితే వ్యాఖ్యానించడం జరిగింది. అయితే ఎవరినైనా కూడా రాత్రికి రాత్రే తాము అరెస్ట్ చేయమని చెప్పి ఆయన చెప్పడం జరిగింది. ఏదైనా కూడా ఒక పద్ధతి ప్రకారం విచారణ చేసి ఖచ్చితంగా అరెస్ట్ చేయవలసి వస్తే అరెస్ట్ చేస్తామని చెప్పి కూడా రేవంత్ రెడ్డి అయితే మీడియా చిట్ చాట్ల భాగంగా చెప్పడం జరిగింది. రైట్, థ్యాంక్ యూ రాజు.